ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ కాదినప్పుడు నేనేమన్నా అంటే మరి రాహుల్ గాంధీ గారు ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ దేశమో అన్న. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? కొంచెం పెద్దగా ఉందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేక్ ఖాన్ కాదు, ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు బీసీయా? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. 10 జనపథ్లో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, ఒక దేశం లేదు. సోనియా గాంధీ ఇటలీ ఆమె అంటే దీని ద్వారా రాహుల్ గాంధీకి కులం లేదు, రాహుల్ గాంధీకి మతం లేదు, రాహుల్ గాంధీకి జాతి లేదు, రాహుల్ గాంధీకి దేశం లేదు. కానీ నరేంద్ర మోడీ పక్కా ఇండియన్. అరే ప్రపంచ దేశాలే ప్రధానమంత్రులు, ప్రపంచ దేశాల అధ్యక్షులే నరేంద్ర మోడీ గారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. విదేశాలకు పోతే రాహుల్ భారతదేశ ప్రతి దేశంలో కూడా ఇతర దేశాల్లో ప్రతి భారతీయుడు నేను ఇండియన్, ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఇలా నరేంద్ర మోడీ గారి వలన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానులు అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు, పోయేది తెలియదు, వచ్చేది తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు పోతుండంటే సంచలనం, అక్కడ పర్యటన చేస్తే సంచలనం, తిరిగి వచ్చిందంటే సంచలనం. ఇది ఆ చర్చ జరిగేది. ఇలా బీసీ కులగణన అన్నారు. ఇవాళ మీరు అందరూ తమ్ముళ్ళు ఆలోచించాలి. ఇలా బీసీ ఎస్సీల గురించి కాదు. ఇవాళ ఎట్లా మోసం జరుగుతుందంటే హిందూ సమాజానికి ఏ విధంగా మోసం జరుగుతుంది అంటే దీన్ని మీలాంటి యువకులందరూ కూడా ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలని, పాలకులను కేవలం ఒక మతాన్ని కొమ్ము కాస్తూ, ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఇవాళ మీ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలా భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు రావు. మీరు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పోటీ చేయలేరు. ఏంటంటే 10% ముస్లింలను బీసీలుగా మార్చారు. ఒప్పుకుంటారా మీరు? 10% ఉన్న ముస్లింలను బీసీలుగా మార్చారు. బీసీల రిజర్వేషన్ అంటే 42% ఇస్తారట. ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ఎంత అంటే 23%. స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% మాత్రమే బీసీల రిజర్వేషన్. ఇవాళ ముస్లింలను కాకుండా 10% రిజర్వేషన్ ఇస్తే ఎంతైతుందంటే 42% రిజర్వేషన్లో ఇవాళ ఇప్పుడు 23% బీసీల రిజర్వేషన్ అయితే 10% ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే బీసీల రిజర్వేషన్ ఎంత అంటే 32%. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది బీసీలకు 32% మాత్రమే రిజర్వేషన్ ఇస్తుంది. మిగతా 10% ముస్లింలకు ఇస్తున్నది. దాన్ని బీసీలో ఎట్లా కలుపుతారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బీసీ సమాజం ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి. బీసీలకు ఇచ్చేది కేవలం 32%. మరి 42% ఎట్లయితుందో ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ ఎక్కడ కూడా హిందువులు గెలవరు. హిందువులు ఎక్కడ గెలవరు? సర్పంచ్ గెలవరు, ఎంపీటీసీ గెలవరు, జెడ్పీటీసీ గెలవరు, కౌన్సిలర్లు గెలవరు, కార్పొరేటర్లు గెలవరు, ఎమ్మెల్యే ఎక్కడ గెలవరు. ఇవాళ కేవలం అందుకే ఇప్పుడే తెలిసింది మహారాష్ట్రలో ఏం చేసినట్టే లవ్ జిహాదీ మీద, మతం మార్పిళ్ల మీద చట్టం తీసుకొస్తున్నాడు. అటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రంలో రావాలి. లవ్ జిహాదీ మీద, మతం మార్పిళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ధైర్యము దమ్ముంటే చట్టం తేవాలి. మీరు కేవలం బీసీలకు 32% రిజర్వేషన్ ఇచ్చి మేము 42% ఇస్తున్నాం అని చెప్పి కేంద్రానికి బిల్లు పంపితే కేంద్రం తిరిగి సీల్డ్ కవర్ చేసి మళ్ళా లామినేషన్ చేసి మీకు పంపిస్తుంది. మీరు కేంద్రానికి బిల్లు పంపిస్తే మేము లామినేషన్ చేసి
మీ రూమ్లలో పెట్టుకొని ముఖ్యమంత్రి రూమ్లో పెట్టుకో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు రూమ్లో పెట్టుకొని, మీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా ఒక్కొక్క రూమ్లో ఆ బిల్లును పెట్టుకొని మేము బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదు. మీరు 10% రిజర్వేషన్ బిల్లును 10% ముస్లింలను బీసీలుగా గుర్తించడాన్ని పక్కకు పెట్టి పక్కా బీసీలను ఒరిజినల్ బీసీలను 42% రిజర్వేషన్ బిల్లును పంపిస్తే దానికి పక్కా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. దీనిలో కుండబద్దలు కొట్టాడు కుల్లా చెప్పినాం, దీనిలో నిర్మోహమాటం చెప్పినాం, ఎలాంటి మోహమాటం లేదు. మేము ధర్మానికి భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన చూడండి అన్నిటికీ వ్యతిరేకం. మేము ధర్మం కోసం పనిచేస్తాం, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తాం, ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తాం, ఈ హిందూ సమాజం సంఘటన కోసం పనిచేస్తాం. హిందూ ధర్మానికి హిందూ సమాజానికి ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ కష్టం వచ్చినా పక్క భారతీయ జనతా పార్టీగా మేము పక్కా అనుకుంటాం. 80% ఉన్న హిందూ సమాజం కోసం పనిచేయడమే మతతత్వం అయితే కూడా మమ్మల్ని మతతత్వవాదులుగా అన్న భయపడే ప్రసక్తే లేదన్న విషయాన్ని ఇలా పాలకులు గుర్తుంచుకోవాలి. ఇలా కుహనా మేధావర్గం కుహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే